సర్వాధికారి, సర్వోన్నతుడు, జయముల మీద జయములు పొందుతున్నటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమే మహిమపరచబడునుగాక. పరిశుద్ధ ప్రత్యక్షత అనేటువంటి ఈ పరిచర్యలను మేము యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా సేవకునిగా నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీకు శుభములు కలుగునుగాక. ప్రభు పేరిట వందనాలు. ఈనాటి ప్రత్యేక అంశము మన రక్షకుడు, రాజుల రాజును, ప్రభువుల ప్రభువును అయిన యేసుక్రీస్తుని స్తుతించేటువంటి ఘనమైన కార్యము జరిగిన దానిని మననము చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలలో ఒక సంఘటన జరిగినది తెలియచేయబడినది. అక్కడ రాయబడినటువంటి దేవుని లేఖనాలు, మరియు ముందు వారు వెళ్ళుచున్నవారును వెనుక వచ్చుచున్నవారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇది యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు జయప్రవేశము అని ప్రత్యేకంగా చెప్తారు. పస్కా బలి యాగములో ఆయన పస్కా పండుగ నాడు గొర్రె పిల్ల వలె అందరి పాపముల నిమిత్తము ఆయన త్యాగము చేయటానికి, మరణింపబడటానికి ప్రత్యేకంగా అభిషిక్తుడై యెరూషలేమునకు వచ్చే కార్యక్రమంలో జరిగినటువంటి ఈ యొక్క ఆనవాళ్ళు. రాయబడినటువంటి లేఖనాలు చెప్తున్నవి, అక్కడ ముందుగా వెళుచున్నవారు అంట, అలానే వెనుకగా వస్తున్నటువంటి వారు ఒక స్లోగన్ చెప్తున్నారు, ఒక ప్రకటన తెలియజేస్తూ ఉన్నారు. వారు అరుస్తూ అంటున్నారు, జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. జయము, ఇది ఆదిమ భాషలో హోసన్నా అని వ్రాయబడి ఉన్నది. హోసన్నా, జయము ఎవరికి? ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. ప్రభువు మనందరికీ దేవాది దేవుడు, రాజులకు రాజు, మనందరి అధిపతి అయినటువంటి ఆయన మనుష్య కుమారుని రూపంలో ఉన్నా కానీ తండ్రి యొక్క ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడై యెరూషలేమునకు ప్రత్యేకమైనటువంటి కార్యార్థమై ప్రవేశిస్తున్నటువంటి మాట. అందుకనే ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అంటూ, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. ఇక్కడి వరకు ఏ రూపములో రాజ్యము యెరూషలేములో నిర్వర్తించబడినను, ఇక నుండి రాబోతున్నటువంటిది దావీదు రాజ్యము, దేవుని రాజ్యము, దేవునిని స్తుతించి కీర్తించి హెచ్చించే రాజ్యము. అట్టి రాజ్యము స్తుతించబడును కాక అని రాజ్యమును గురించి కూడా వాళ్ళు హెచ్చింపు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా కొనసాగుతూ అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. సర్వోన్నతమైనటువంటి స్థలములలో, ఆకాశంలో లేదా పరలోక రాజ్యములో ఉన్నతమైన స్థలములలో కూడా మహిమ కలగాలి, ఆ స్థలములలో జయము కలగాలి, దేవునికి మహిమ జయము కలగాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ముందు వచ్చువారు వెనక వచ్చువారు కేరింతలు కొడుతూ ఉల్లసిస్తూ దేవునిని హెచ్చిస్తూ ఉన్నారు. ఈ జరిగినటువంటి సంభవాన్నే మనము మట్టల ఆదివారముగా అంటాం. మట్టల ఆదివారము అనే ప్రత్యేకమైన పండుగ లేదు, కానీ దేవుడు యెరూషలేములోకి అంతకుముందు అనేక పర్యాయాలు వచ్చారు. అయినప్పటికీ ప్రత్యేకమైన కార్యార్థమై ఈ సమయంలో ఆయన వస్తున్నటువంటి సంభవం. ఈ సంభవాన్ని ప్రత్యేకత కాబట్టి అభిషిక్తుడై వస్తున్నాడు. అభిషిక్తుడై దేవుడు వస్తున్నటువంటి ఈ కార్యము అది ఆదివారము నాడు జరిగినది. అది విశ్రాంతి దినము తరువాతి రోజు, అంటే సబ్బాతు దినము తరువాతి రోజు జరిగినది. ఆ దినమున ఆయన
యెరూషలేమునకు బేతనియా ప్రాంతము నుండి ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటులో వస్తున్నాడు. ఆ సిద్ధపాటుల్లో వస్తున్నటువంటి దానిని వీరు ఈ మాటగా పలుకుతూ ఉన్నారు. ఈ విధంగా యేసు ప్రభువారు ప్రత్యేకంగా వస్తారు అని ప్రవక్తలు, మేధావులు, జ్ఞానులు ఎప్పుడో తెలియజేసి ఉన్నారు. దానియేలు గ్రంథంలో గనక చూస్తే 9వ అధ్యాయము 25వ వచనము చివరి భాగంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అభిషిక్తుడు అంటే అక్కడ పేజీ చివరి భాగంలో వ్రాయబడి ఉంటుంది మెస్సయా. పడగొట్టబడినటువంటి యెరూషలేము తిరిగి కట్టవచ్చు అని ఆజ్ఞ బయలుదేరిన తర్వాత యేసు ప్రభువారు మెస్సయగా వచ్చిన వాడు, దేవుని అద్వితీయ ప్రియకుమారుడు, లోకము యొక్క పాప విమోచనకై భూమి మీద రక్తమాంసంలో కరిగిన నరునిగా పుట్టినటువంటి వాడు. ఆయన కార్యము, శిలువ యాగము పూర్తి చేయుటకు వచ్చే సమయము కరెక్ట్గా, ఖచ్చితముగా 70 వారములు పట్టునని స్పష్టముగా గ్రహింపము అని లేఖనాలు చెప్తున్నవి. 70 వారములు అంటే మనము ఇప్పుడు ఆంగ్ల సంవత్సరంలో ఉన్నటువంటివి పరిగణలోకి తీసుకోకూడదు, కానీ హెబ్రూ క్యాలెండర్ ప్రకారము ఒక ప్రత్యేకమైనటువంటి గణాంకాలలో ఇది 70 వారాలు అనే దానికి ఒక అర్థం ఉన్నది. ఆ అర్థము ప్రకారము ప్రభువారు ఇప్పుడు ఈ మట్టలు ఆదివారం అని చెప్పబడే దినమున ఆయన యెరూషలేములో ప్రత్యేకంగా ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవేశించినప్పుడు గొప్ప గొప్ప మాటలు మనము గమనిస్తూ ఉన్నాం. ఆయనను గొప్పగా వారు హెచ్చిస్తున్నటువంటి సంభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ విధముగా యేసు ప్రభువారిని హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని అనేక మంది హెచ్చిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సిద్ధపాటు జరిగినటువంటి విషయము ఎలా ఉంటుంది అంటే మత్తయి సువార్తలో కనుక మనము పరిగణలోకి తీసుకుంటే 21వ అధ్యాయంలో కొంత సమాచారము ఇవ్వబడినది. ఇక్కడ ఏమని చెప్తారు అంటే యెరూషలేమునకు సమీపిస్తున్నప్పుడు ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్నటువంటి బెత్షెగేకు ప్రభువారు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిదల పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు త్రోలుకొని రండి అంటారు. ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెనని వెంటనే అతను వారితో తోలిపెట్టును అని చెప్పాడు. యేసు ప్రభువారు ఈ ప్రత్యేకమైనటువంటి యెరూషలేమునకు జయప్రవేశము చేయుటకు ఆయన ఒక సిద్ధపాటుని తన శిష్యులకు తెలియజేశారు. ఇదిగో ఎదుటున్నటువంటి గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక గాడిదయు దాని గాడిద పిల్లయు ఉంటుంది, అది దానికి కట్టబడి ఉంటుంది, ఆ కట్లను విప్పి తీసుకొని రండి. వస్తున్నప్పుడు ఎవరైనా దాని యొక్క యజమాని అభ్యంతరపరిచిన ఎడల దానిని అవి దేవునికి లేదా ప్రభువునకు కావాలి అని మీరు తెలియచేయడి అని చెప్తే వారు ఆ ప్రకారమే వెళ్ళి జరిగిన సంభవం అంతా యథారీతిగానే జరుగుతుంది. అలా జరుగుతున్నటువంటి సంభవంలో ప్రభువారు సిద్ధపరిచినటువంటి ఏర్పరచుకున్నటువంటి కట్టబడినటువంటి గాడిద మనకు కనిపిస్తూ ఉన్నవి. ఈ యొక్క సంభవము ప్రవచనములు నెరవేరునట్లుగా, ఈ యొక్క సంభవము ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగానే జరిగినది. ఈ మాటను కనుక చూస్తే మనము మత్తయి సువార్తలో కనుక చూస్తే 21వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది ఆ ప్రవచనము. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుము అనేటువంటి ప్రవచనము నెరవేరింది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద భారవాహిక పశువును చిన్న గాడిదను ఎక్కి సియోను యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుము అన్నాడు.
గాడిదను ఎక్కి ఆయన యెరూషలేమునకు ప్రత్యేకమైనటువంటి కార్యము కొరకు వస్తాడు అనేది చెప్పబడినటువంటి మాట. ఈ చెప్పబడినటువంటి దేవుని యొక్క ప్రవచనము ఖచ్చితంగా నెరవేరింది. ఈ ప్రవచనము చెప్పబడినది జకరియా గ్రంథములో గనక చూస్తే ఈ ప్రవచనము తెలియజేయబడి ఉంటుంది. చూడండి, జకరియా గ్రంథములో మనం చూస్తే 9వ అధ్యాయము 6వ వచనములో జకరియా ద్వారా రాయబడినటువంటి ఈ యెరూషలేము జయప్రవేశము యొక్క ప్రవచనము. జకరియా 9వ అధ్యాయము 9వ వచనము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పబడినది. అంటే ఈ మట్టల ఆదివారం అని పిలువబడినటువంటి ఈ సందర్భములో మనకు 2 ప్రవచనాల నెరవేర్పు కనబడుతున్నది. ఒకటి, దానియేలుతో చెప్పబడినటువంటి దేవుడు విజయుడై, సాత్వికుడై, దీనుడై, ఆయన అభిషిక్తుడై ఆయన యెరూషలేమునకు వచ్చే సమయము తెలియజేయబడి ఉన్నది. అలానే దేవుడు దీనుడై భారవాహికమైనటువంటి గాడిద పిల్లను ఎక్కినటువంటి వస్తున్నటువంటి సంభవాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. 2 ప్రవచనాలు నెరవేర్చినవి. దేవుడు ధర్మశాస్త్రములను ప్రవచనాలను నెరవేర్చుటకే వచ్చినటువంటి వానిగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఒట్టిదిగా వచ్చినటువంటి విషయము కాదు, కానీ ఆయన ప్రత్యేకంగా కార్యక్రమము నిర్వర్తించటానికి వచ్చినటువంటి వానిగా మనము చూడాలి. అనేక పర్యాయాలు ఆయన దైవ దూషణ లేదా ధర్మశాస్త్ర దూషణ చేస్తున్నారు అని అనేక మంది పరిసయ్యులను ఆయనను అభ్యంతరపరిచినా కానీ దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రము నెరవేర్చుటకే కానీ కొట్టివేయకుండుటకు నేను రాలేదు అంటాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం అంటారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని చెప్పాడు. ఆయన ధర్మశాస్త్రము కొట్టివేయటానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రము నెరవేర్చుటకు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభువారు దానియేలు యొక్క ప్రవచనాన్ని నెరవేర్చినట్లుగా ఖచ్చితముగా ఆయన మంచి శుక్రవారం అని చెప్పబడే శిలువ యాగము జరిగినటువంటి ఆ శుక్రవారానికి ముందు దినములో, అదే రీతిగా పునరుత్థానము అవుతానని చెప్పబడిన ఆదివారానికి ముందు ఆదివారము ప్రభువారు వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే రీతిగా జకరియా చెప్పబడినట్లుగా ఆయన చెప్పబడినటువంటి ప్రవచనము ప్రకారము ఆయన దీనుడై గాడిద పిల్లను సమాధానము మనకు దయచేయుటకు వచ్చినటువంటి విషయము సిద్ధపాటు కలిగినటువంటివిగా కనబడుతుంది. అయితే ఏమిటి ఇందులో ఉన్నటువంటి అర్థము అని మనము గమనిస్తే, గాడిద అనేది మనుషులకు దేవునితో సమాధానపరచటానికి, మనుషులకు మధ్య సమాధానము కలుగ చేయటానికి సిద్ధపరచబడినటువంటి ఒక చిహ్నము. అంతకుముందు చరిత్రలో కూడా అనేక పర్యాయాలు రాజులు వారి మధ్య సమాధానము పొందుటకు గాడిదను మెక్కి ప్రయాణం చేసేవారు. ఈ రోజుల్లో యుద్ధము జరుగుతున్నప్పుడు యుద్ధము మధ్య శాంతి ఒప్పందము జరుపుకోవాలి అనుకోవాల్సినప్పుడు, 2 వర్గాల మధ్య వైరము లేదు, యుద్ధము లేదు, శాంతిని మనము కొనసాగిద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు తెల్ల జెండాను ఎలా ఉపయోగిస్తున్నామో ఆనాడు గాడిద మీద ఆ యొక్క యుద్ధానికి నాయకులైన వారు ప్రయాణిస్తే సమాధానమునకు గుర్తుగా ఉంటుంది. మనం కనుక 1 రాజుల గ్రంథములో కనుక చూస్తే, 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనములో రాయబడినటువంటి మాట ఏమని ఉంటుందంటే, సొలొమోనును నా కంచెర గాడ మీద ఎక్కించి గీహోమునకు తీసుకొని పోయి అని ఉంటుంది. సొలొమోను సమాధాన పరచబడుటకు కంచెర గాడిద ఎక్కినట్లుగా మనం చరిత్రలు చూస్తాం. ఈ మాటలన్నిటిని బట్టి ప్రభువు వారు సమాధాన పరచటానికి ఆయన గాడిద పిల్ల మీద యెరూషలేమునకు ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
ఈ సమాధానము కలుగ చేసేటువంటి స్థాయి ఎందుకు యేసుక్రీస్తు వారికే ఉన్నది అని గనక చూస్తే, యెషయా తన యొక్క ప్రవచనములో ప్రభు వారి యొక్క జన్మ సమయములో చెప్పబడినటువంటి ఆయన యొక్క నామము, పర్యాయ నామం ఏమని ఉంటుందంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో యేసుక్రీస్తు వారు శిశువుగా, బాలునిగా, మనుష్య కుమారునిగా పుట్టినప్పుడు ఆయనకు చెప్పబడినటువంటి మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములు అంటాడు, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును అని ఉంటుంది. యేసుక్రీస్తు మరియ గర్భమున జన్మించినప్పుడు ఆయనకు ఇవ్వబడినటువంటి పేరులలో యేసు అనే పేరు, ఇమ్మానుయేలు అనే పేరు, వాటితో పాటు సమాధానకర్త అగు అధిపతి అంటాడు. సమాధానాన్ని కలుగ చేసే అధిపతి, ఆ అధికారము కలిగినటువంటి వాడు ఆయనే కాబట్టి ఆయనకు సమాధానకర్త అనే అధిపతి, సమాధానము కలుగ చేయటానికి సమర్థుడు కాబట్టి ఆయన దానికి సూచనగా గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేము గవిని వెలుపల నుండి యెరూషలేములోకి ప్రవేశించినట్లుగా మనకు సూచన కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రభువారు జన్మించినప్పుడు కూడా అక్కడికి చేరినటువంటి పరలోక సైన్య సమూహము మనకు ఒక భద్రత అయినటువంటి ఒక వాగ్దానము దేవుని ద్వారా తెలియజేస్తూ ఉన్నవి. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో ప్రభువారు పుట్టినప్పుడు చెప్పబడినటువంటి స్తోత్రములు ఏమని ఉంటుందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆయనకు ఇష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎప్పుడు? యేసు ప్రభువారు శిశువునుగా పుట్టినప్పుడు, యేసు ప్రభువారు దేవుడై మనుషుని యొక్క కుమారుని అని పెట్టబడినట్లు పేరుతో ఆయన జన్మించినప్పుడు ఆయన మనుషుల మధ్య సమాధానము కలుగజేస్తాడు, మనుషులకు దేవునికి సమాధానము కలుగజేస్తాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధముగా దేవుని చేత సమాధానము కలగటానికే యేసు ప్రభువారు ఇలా ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన పునరుద్ధానుడు అయిన తరువాత ఈ ఆదివారము, మట్టల ఆదివారం అయితే, రాబోతున్నటువంటి ఆదివారము మంచి శుక్రవారం అయితే, ఆనాడు ఆయన సిలువలో చనిపోయి తరువాతి ఆదివారము శుభ ఆదివారము, ఈస్టర్ ఆదివారము, పునరుత్థాన ఆదివారమున ఆయన మరణాన్ని గెలిచి లేచిన తర్వాత ఆయన 11 పర్యాయాలు 40 దినాలు అనేక మందికి కనపడినటువంటి సంభవాల్లో 2-3 సార్లు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. మనం కనుక ఆ లేఖనాలను చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనములు అంటారు, ప్రభువారు తన శిష్యుల ఎదుట నిలబడి అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పబడుతుంది. అదే మాట యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో మీకు సమాధానము అగునుగాక. మనకు మనుషులకు భూమి మీద ఉన్నటువంటి వారికి అశాంతిగా ఉంటే, సమాధానం లేకుండా ఉంటే, నెమ్మది లేకుండా ఉంటే, ఆందోళన ఉంటే, భయము ఉంటే ప్రభువారు చెప్తున్నారు, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము అగునుగాక. మీకు సమాధానము నెరవేర్చుటకే నేను మనుష్య కుమారుడిగా యెరూషలేము గవిని వెలుపల నుండి యెరూషలేమునకు అధిపతి అయి అభిషిక్తునై జయప్రవేశము చేయుటకు సింబల్గా, చిహ్నముగా గాడిదను ఎక్కి ఆయన ప్రవేశించినట్టుగా మనము గమనించవచ్చు. అందుకనే దేవుని యొక్క లేఖనాల ప్రకారం పౌలు గారు ఈ సమాధానం యొక్క స్థితి మనము కలిగి ఉండటానికి, దానిని మనము కొనసాగించటానికి చక్కని సూచన మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయములో 18వ వచనంలో పౌలు గారు ఏ రీతిగా మనము దేవుని సమాధానాన్ని పొందుతాము చూడండి. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి,
మీకు కుదిరితే అని కాదు, శక్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు, కొంతమందితో కాదు, మనుషుల అందరితో కూడా సాధ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్తమైన మనుషులతో సమాధానము ఉండుడి అని దేవుని యొక్క మాటలను పౌలు గారు సంఘ బిడ్డలకు తెలియజేస్తున్నాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు వారు మనకు సమాధానము కలుగ చేయుటకు ఆయన భూమి మీదకు తెంచితే ఆయన యెరూషలేమునకు జయప్రవేశము కూడా ఆయన మనకు సమాధానము కలుగుటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇట్టి సమాధానము కలుగజేయటానికి వచ్చినట్టు యేసు ప్రభు వారిని ఆయన చెప్పిన విధముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గాడిద పిల్లను, ఎవరు ఇంతకుముందు ఎక్కనటువంటి గాడిద పిల్లను ఎక్కించుకొని ప్రవేశించినటువంటి వారు వాటితో పాటు వారు స్వయంగా స్వచ్ఛందంగా ఇంకొక కార్యము నెరవేర్చిన విషయం కూడా మనము గమనించవచ్చు. వారు స్వచ్ఛందంగా చేసినటువంటి ఇంకొక కార్యాన్ని మనము చూడవచ్చు. ఏమిటి అంటే, వారు పొలములోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలను, ఈత కొమ్మలను, అందుకని దానిని మట్టల ఆదివారం అంటాం, ఖర్జూరపు కొమ్మలను, వారి యొక్క వస్త్రములను నేలపైన పరిచి ఆయనను గాడిద మీద ఎక్కించి ఆ వస్త్రములు కప్పినటువంటి ఆ బాట మీద, కొమ్మలు పరిచినటువంటి బాట మీద, మట్టలు పరిచినటువంటి బాట మీద ఆయనను నడిపిస్తూ ఉన్నారు. ఇది మనుషులు స్వచ్ఛందంగా చేసినటువంటి పని. మనుషులు తరువాత కూడా ఇలాంటి స్తుతే యేసుక్రీస్తునకు చేయవలసిన వారమై ఉన్నాం. గాడిదనైతే సిద్ధపరచమని ప్రభువారు చెప్పారు, కానీ ఈ యొక్క ఖర్జూరపు మట్టల గురించి, ఈత మట్టల గురించి, బట్టలు పరవటం గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పల. కానీ అక్కడి ప్రజలు దేవుని యందు ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి ఆయన ఎంత హెచ్చింపుగా తీసుకురావాలో అనే దానిని ఉద్దేశించి వారు చేసినటువంటి సంభవాన్ని మనం చూస్తున్నాం. దినవృత్తాంతంలో కూడా మనకు చూస్తే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట, ఏ రీతిగా మనం ప్రభువు వారిని హెచ్చించవచ్చో చెప్పబడినటువంటి మాటను చూద్దాం. అక్కడ భక్తుడు అంటున్నాడు 29వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా భూమ్యాకాశములందు సమస్త నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందును. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదనున్న అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలములను, పరాక్రమములను నీ దాసులకు హెచ్చించువాడవు. అందరికీ బలమును ఇచ్చువాడవు నీవే మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని 11వ అధ్యాయం నుండి 11వ వచనం నుండి 13వ వచనం దాకా అక్కడ భక్తుడు ప్రభు యొక్క హెచ్చింపును ఘనంగా చెప్తున్నాడు. సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నవి, మహత్యము ఆయన చెంత ఉన్నది, పరాక్రమము, బలము ఆయనది, ప్రభావము, తేజస్సు ఆయనది, ఘనత ఆయనది, ఆయన క్రింద రాజ్యములు ఉన్నవి, అందరిపైన ఆయన అధిపతి అయి ఉన్నాడు, ఆయన ఐశ్వర్యాన్ని ఇచ్చువాడు, అనేక మాటలు ఆయనకిచ్చి అందుచేత మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని ప్రారంభములో దేవునిని హెచ్చించవలసినటువంటి ప్రక్రియ మొదలుపెట్టినటువంటి మనుషులు, ఆయన భక్తులు, ఆయనతో పాటు పరలోకములో చేరిన తరువాత కూడా చేయబోయేటువంటి సంభవము అదే. చూడండి, ప్రకటన గ్రంథంలో కనుక మనం 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క దేవుని బిడ్డ చేయబోయే పని అదే. 7వ అధ్యాయము 9వ వచనములో, వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటయు గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
పరలోకములో చేరినటువంటి పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని బిడ్డలు, నానా జనాంగము నుండి ప్రోగు చేయబడినటువంటి వారు ధవళ వస్త్రములు, తెల్లటి వస్త్రములు ధరించి దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడి గొర్రె పిల్లకును, మనకు రక్షణనిచ్చిన గొర్రె పిల్లకును, మన రక్షణకును స్తోత్రము అని వారు ఎలుగెత్తి చాటేటువంటి ప్రక్రియ ప్రారంభము నుండి ఉంది, అంతము తరువాత కూడా కొనసాగుతుంది. అందుకనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సర్వోన్నతుడైనటువంటి దేవునికి, సర్వోన్నతమైనటువంటి దావీదు రాజ్యమునకు స్తోత్రము, సన్నుతి లేదా హెచ్చింపబడునుగాక, జయము, హోసన్న అని వారు కరతాళ ధ్వనులతో ఆయనను యెరూషలేములోకి స్వాగతిస్తూ ఉన్నారు. ఈ స్వాగతము, ఈ సుస్వాగతము మనుషుల యొక్క హృదయాంతరములో నుంచి రావలసినదై ఉన్నది. దేవుని యొక్క హృదయాంతములో నుండి అది మనకు రావలసి ఉన్నది. ఆ హృదయాంతరంలో పొందే ఈ రక్షణను మనము గనక అనుభవిస్తే ప్రభు వారి యొక్క మట్టల ఆదివారము యొక్క అర్థము, పరమార్థము మనము నెరవేర్చిన వారమై అవుతాం. దేవుడు యొక్క ఉత్సాహము ఎలా తెలియజేస్తూ ఉంటాడంటే, భక్తుడు అంటున్నాడు 20వ కీర్తనలో 5వ వచనంలో అంటాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని యొక్క నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము అంటున్నాడు. యెహోవా నీవు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. దేవుడు మనకు ఒక రక్షణనిచ్చాడు. ఆ రక్షణను బట్టి మనము జయోత్సాహము చేసే వారమై ఉండాము. అందుకొరకే అది మట్టల ఆదివారం నాడు కొనసాగినటువంటి దేవునిని ఉత్సహించటం, హెచ్చించటం, స్తుతించటం, ఉల్లసించటం అనేది తరువాత ప్రతి ఒక్క విశ్వాసిలో కొనసాగవలసినదై ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక గొప్ప స్తోత్రము కనబడుతూ ఉంటుంది. చూడండి అక్కడ, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలి ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవునికి ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. సర్వాధికారి అయిన దేవునిని స్తుతించుడి, మన ప్రభువును స్తుతించుడి. మహాధ్వనితో ఆయనను స్తుతించినటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. దేవుడిని స్తుతించటం, హెచ్చించటం, ఉల్లసించటం, స్తోత్రములు చెల్లించటం అది ఒక విశ్వాసిగా దేవుని యందు సంపూర్ణమైన హృదయాంతరంగపు భక్తిగా మనము ఎరగవలసిన వారమై ఉన్నాం. చూడండి, కీర్తనలాకారుడు కూడా అంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనములో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడినటువంటి దేవుని స్తుతి మాటలు చూద్దాం. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతులైనటువంటి వారి ఇంటిలో దేవుని ద్వారా వారు పొందిన రక్షణను గూర్చి వారిలో ఉత్సాహము ఉంటుంది. ఆ ఉత్సాహమే దేవుడిని మనము హెచ్చించేదిగా ఉంటుంది. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడలారా, మట్టల ఆదివారము కేవలము పండుగ కాదు. మట్టల ఆదివారము అనేది కేవలము వాడుక కాదు. మట్టల ఆదివారము కేవలము అలంకారపు క్రియ కాదు. మట్టల ఆదివారం అంటే మనము సమాధానము పొందుటకు సిద్ధపరచబడినటువంటి రోజు. మట్టల ఆదివారము అంటే మనము దేవునిని స్తుతించటానికి, ఉల్లసించటానికి ఏర్పరిచినటువంటి రోజుగా మనము గమనించాలి. ఇట్టి యొక్క దేవుని యొక్క సమాధానము నీవు పొందుటకు, దేవునిని నీవు ఉత్సహించుటకు, ఆయనను స్తుతించుటకు నీవు సిద్ధహస్తుడై అదే నీ యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగింపుగా ఉండాలని, ఆయన సమాధానము నువ్వు పొందాలని, మట్టల ఆదివారపు దీవెనలు నీవు నీ కుటుంబం పొందాలని దేవుని పేరట నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. యెరూషలేమునకు సమాధానకర్త అగు అధిపతిగా అభిషిక్తుడై ప్రవేశించినటువంటి దేవ, మనుషులందరి యొక్క పాప పశ్చాత్తాప కార్యమును నిర్వర్తించుటకు శిలువ మరణమునకు సిద్ధపడి వచ్చినటువంటి ప్రభువా, నీకే స్తుతులు చెల్లిస్తున్నా. మాకు సమాధానము కలుగుటకై గాడిద పైన మీరు యెరూషలేములోకి ప్రవేశించారు.
మాకు నాయన నెమ్మది నిచ్చుటకు మీ ప్రయాణము నీ యొక్క స్వచ్ఛందమైనటువంటి నాయన ఆజ్ఞను బట్టి జరిగినది. అయితే మీరు చేసినటువంటి ఈ గొప్ప మేలును మేము గుర్తెరిగి నిన్ను జయోత్సాహముతో హోసన్న అని స్తుతిస్తూ, జయము అని స్తుతిస్తూ నిన్ను ఎదుర్కోవటానికి, స్వాగతించటానికి, మా ఆత్మీయ జీవితం మొత్తము ఆ ప్రయాణంలో కొనసాగటానికి మాకు బలమును, ధైర్యమును, శక్తిని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులతో కలిసి మనకు కలిగి ఉండునుగాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.